ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాలపై రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి నెలకొని ఉంది. అలాంటి వాటిలో ఒకటి నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ నుంచి టీడీపీ తరపున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి అయిన వేమిరెడ్డి ప్రశాంతి బరిలో ఉన్నారు. మరోవైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ తరపున నెల్లూరు నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక వైసీపీ తరపున కొవ్వూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం పోరు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రముఖ కాంట్రాక్టర్గా ఆర్థికంగా బాగా స్థితిమంతుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను వైసీపీ అధినేత జగన్ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ క్రమంలో నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కొందరు అసెంబ్లీ అభ్యర్థులను మార్చాలని వేమిరెడ్డి కోరారు. అయితే జగన్ ఇందుకు తిరస్కరించారు. దీంతో వేమిరెడ్డి టీడీపీలోకి వెళ్ళిపోయారు. నెల్లూరు నుంచి టీడీపీ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన సతీమణి ప్రశాంతి ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి సభ్యురాలిగా ఉన్నారు. అంతేకాకుండా ఢిల్లీలో టీడీపీ తరపున దేవస్థానాల పర్యవేక్షణ బాధ్యతలు కూడా చూసుకుంటున్నారు. మారిన పరిస్థితిలో టీడీపీలోకి వెళ్లిన ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తుండగా ఆయన సతీమణి ప్రశాంతి కొవ్వూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. కాగా కొవ్వూరులో ప్రస్తుతం వైసీపీ తరపున పోటీ చేస్తున్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గతంలో 1994లోను 1999లోను టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడం విశేషం. ఇక 2004లో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ప్రసన్న కుమార్ రెడ్డి ఓడిపోయారు. 2009లో మళ్ళీ టీడీపీ తరపున ప్రసన్న కుమార్ రెడ్డి మూడోసారి గెలుపొందారు. ఇక 2011లో వైఎస్ జగన్ వైసీపీని ఏర్పాటు చేయడంతో ప్రసన్న ఆ పార్టీలో చేరారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2012 ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి మరోసారి విజయం సాధించారు. 2014లోనూ వైసీపీ తరపున పోటీ చేసిన ప్రసన్న ఓటమి పాలయ్యారు. మళ్ళీ తిరిగి 2019లో వైసీపీ తరపున బరిలోకి దిగి విజయం సాధించారు. మొత్తం మీద ప్రసన్న కుమార్ వివిధ పార్టీల తరపున 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పటి వరకు ప్రసన్న కుమార్ రెడ్డి టీడీపీలో ఉండే కాంగ్రెస్ అభ్యర్థిగా, వైసీపీలో ఉండే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని ఈసారి టీడీపీ పక్కన పెట్టింది. పోలంరెడ్డి స్థానంలో వేమిరెడ్డి ప్రశాంతికి సీటు ఇచ్చింది. పోలంరెడ్డి 2004లో కాంగ్రెస్ తరపున, 2014లో టీడీపీ తరపున కొవ్వూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 5-6 సార్లు గెలిచిన అనుభవంతో నల్లపురెడ్డి కుటుంబానికి ఉన్న బ్రాండ్తో ప్రసన్న కుమార్ రెడ్డి ఆర్థిక అంగబలాలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలంతో ప్రశాంతి పోటీ పడుతున్నారు. మరి కొవ్వూరు కిరీటం ఎవరిదో తేలాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.